ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరట వాగ్దానంతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. ఉదయాన్నే ఆలకిస్తున్న ఈ కొద్ది మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను. మరి ఒక ఆరాధనా దినంలో దేవుడు మనల్ని సజీవంగా ప్రవేశపెట్టి ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం. నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం. ఏమిచ్చి నీ రుణం తీర్చగలము, జిహ్వ ఫలము అర్పింతుము. మేమున్నాం నీ చిత్తములో, మేమున్నాము నీ సేవలో. మేమున్నాం నీ చిత్తములో, మేమున్నాము నీ సేవలో. సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం. నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం. హల్లెలూయా. నిజమే, మనం నేటికి సజీవంగా ఉన్నామంటే అది కేవలము దేవుని కృప అయి ఉన్నది. అందును బట్టి దేవుని స్తుతించే వారిగా ఉండాలి. దేవుడు తన సాక్షిగా మనల్ని ఉంచుటకే నేటికి ప్రాణాలతో ఉంచి ఉన్నాడు. ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చగలము? ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయన్ను సేవించినప్పుడే మన బ్రతుకులకు నిజమైన అర్థం ఉందని ఈ పాట చెప్తుంది. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడని? నిజమే, దేవుడు మనకు ఆశ్రయంగా లేకుంటే ఈరోజు మనము ఇట్టి రీతిగా ఉండగలమా? రేపటి నుండి జూన్ 1వ తారీఖు మొదలవుతుంది. గడిచిన నెలంతా కూడా మనం ఎంతో భయంకరమైన ఎండ వాతావరణాన్ని, వేడిని తట్టుకున్నాం, ప్రయాణాలు చేసాం, మన బిడ్డల్ని కలిగి ఉన్నాం. ఈ మే నెలలో ఆఖరి ఆరాధనా దినాన్ని దేవుడు మనల్ని ఇంకా క్షేమాన్ని కలిగి ఉంచాడంటే అది కేవలము దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నందువల్లే. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుండి అంటున్నాడు కీర్తనకారుడు. కష్టం వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడు, సంతోషం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు దేవుణ్ణి నమ్మడం కాదు, ఎల్లప్పుడూ ఆయన నమ్ముకునే వారిగా మనం ఉండాలి. ఆయన యందు నమ్మకం ఉంచేవారిగా ఉండాలి. నా బ్రతుకులో ఇంత దుఃఖం ఎందుకు వచ్చింది? అకస్మాత్తుగా ఇలాంటి ప్రమాదం ఎందుకు జరిగింది? దేవుడు ఏమైపోయాడు అనే అపనమ్మకం పరిస్థితులు అపవాది మనలో కలిగిస్తూ ఉంటాడు. కానీ ప్రియులారా, దేవుని యందుకు నమ్మిక ఉంచినప్పుడే మనము నిజమైన ఆశీర్వాదాలు పొందుకోగలం. ఈ నమ్మకం మనుషులుగా మనకు ఎంతో అవసరం. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించండి. దేవుడు మనకు ఆశ్రయం. హన్నకు మనుషులెవరూ ఆశ్రయం కాలేదు. తాను నమ్మిన దేవుడు ఆమెకు ఆశ్రయం అయ్యాడు. ఆమె తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది. తన బాధను, తన అవసరతను దేవుని మందిరంలో తెలుపుతూ తన హృదయాన్ని కుమ్మరింపచేసింది అనే మాటలు 1 సమూయేలు గ్రంథంలో మనం చూడొచ్చు. కుమ్మరించడం అంటే ఒక గిన్నెను పరిపూర్ణంగా బోర్లించినప్పుడు అందులో ఉన్నదంతా కూడా పూర్తిగా బయటపడుతుంది, ఏమీ కూడా ఉండదు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన హృదయాలు అట్టి రీతిగా బోర్లా వేసినట్లుగా కంప్లీట్గా ఆయన ముందు కుమ్మరించిస్తే దేవుడు మనకు ఆశ్రయం ఉంటాడు. ఆమె హృదయ బాధను చూసిన దేవుడు హన్నాకు చక్కని గర్భఫలాన్ని ఇచ్చాడు. ఎన్నిసార్లు విన్నా హన్నా జీవితం మనందరికీ ఒక అద్భుతమైన ఆదర్శం. ఆమె నమ్మకము, ఆమె ఆశ్రయించిన దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. ఆమె హృదయాన్ని కుమ్మరించింది, మేలుతో తన హృదయాన్ని దేవుడు తృప్తిపరిచాడు. ఈరోజు నమ్ముతున్నారా?
ఎలాంటి స్థితి అయినా దేవుడు మనల్ని నడిపించేవాడు. రానున్న జూన్ నెలంతా కూడా క్షేమాన్నిస్తాడు. ఈ ఆఖరి ఆరాధనా దినంలో ఈ రోజును చూడలేని వారు అనేకులు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి ఉన్నాడంటే ఇంకా మనం ఆయన్ని ఆశ్రయించాలని, ఇంకా ఆయనలో నమ్మకం ఉంచాలని, ఇంకా ఆయన సన్నిధిలో మన హృదయాలు కుమ్మరించే వారిగా మనం ఉండాలనే మనకి రోజునిచ్చాడు. ఈ మాటలు నమ్మినట్లయితే మందిరావరణకి వెళ్ళినప్పుడు ధ్యానం చేయండి, ప్రార్థించండి. ఈ వాగ్దానం మనందరికీ ఫలభరితంగా ఉండునుగాక. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. అన్ని వేళలా ఎల్లప్పుడూ నీ మీద నమ్మకం ఉంచి మీ సన్నిధిని మా హృదయాల్లో వేదనను పాపాన్ని దాచుకొనక కుమ్మరించినప్పుడే మాకు ఆశ్రయమై ఉండి మమ్మల్ని మా అవసరాలను తీర్చే దేవుడుగా, మా ముందు నడిచి మార్గాలు సరళం చేసే దేవుడుగా మాకుండు మన అడుగుచు మా గొప్ప దేవాన్ని స్తుతిస్తూ ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని మీ ఆత్మ చేత కుమ్మరించి, మీ ఆత్మను వారిపై కుమ్మరించి మీ సన్నిధానానికి తోడుకుని వెళ్ళమని, మీ మీద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి హృదయాలను మేలుతో తృప్తిపరచమని అడగచ్చు. యేసు ప్రభు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ and me as well. Thank you.